మీకందరికి స్వాగతం. మరి ఈ రోజు మనం బ్లాక్ ప్రింటింగ్ లో కడి ప్రింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మరి ఇది చూపించేందుకు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి మాధురి గారు. హాయ్ మాధురి గారు. హాయ్ శీలా. ఈ రోజు మనం సకులకి బ్లాక్ ప్రింటింగ్ లో కడి ప్రింటింగ్ అన్నాం. అవును శీలా. ఈ కడి అనేది మనం ఒక్కోసారి బ్లాక్ ప్రింటింగ్ లో మిక్స్ చేస్తూ ఉంటాం. ఈ కడి మన పేస్ట్ దొరుకుతుంది, దాంతో మనం ప్రింట్ చేయడం చేస్తూ ఉంటాం. అయితే ఈ రోజు మనం కడి ప్రింటింగ్ అంటున్నాం. మరి దీనికి ఎప్పుడు చూపించే ప్రింటింగ్ కి తేడా ఏమైనా ఉంటుందా? ప్రింటింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్ ఉంటాయి శీలా. అందులో మనకి ఈ కడి ప్రింట్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రింట్ అన్నమాట. ఓకే, మరి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి? క్లాత్, పిగ్మెంట్, కలర్, బైండర్, బ్లాక్స్, కడి పేస్ట్, ట్రే. అంతేనా? అవును శీలా. ఓకే మాధురి గారు, కావాల్సిన మెటీరియల్ చెప్పారు కదా, స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేద్దాం శీలా. ఫస్ట్ కడి పేస్ట్ తీసుకోవాలి. కడి పేస్ట్ తీసుకుని అందులో మనకి కావాల్సిన అంతా బైండర్, అంటే మనకు ఒక 2 స్పూన్స్ బైండర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 స్పూన్స్ బైండర్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, ఎంత కడి పేస్ట్ లో మనం యూజ్ చేస్తాం? ఒక 5 స్పూన్స్ కడి పేస్ట్, దాంట్లో మనం ఒక 2 స్పూన్స్ బైండర్ యూజ్ చేసాం. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత బాగా ఇందులో మనకి కావాల్సినంత షేడ్ వచ్చే వరకు కలర్ మిక్స్ చేసుకోవాలి. లైట్ షేడ్ కావాలంటే తక్కువ మిక్స్ చేసుకుంటాము, డార్క్ షేడ్ కావాలంటే ఎక్కువ మిక్స్ చేసుకుంటాం. బాగా మిక్స్ అయిన కదా శీలా, దీన్ని మనం ట్రే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మనం ప్రింట్ చేద్దాము. ఇట్లా ఒక క్లాత్ తీసుకుని దీంట్లో మిడిల్లో వేయాలి కడి మిక్స్. ఇందులో వేసి మళ్ళీ ఇట్లాగా దీన్ని కూడా డబుల్ కవర్ చేసుకోవాలి. దీన్ని బ్లాక్ తోటి వస్తుంది. బ్లాక్ కంటెంట్ మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత దాన్ని మనకి ఏ క్లాత్ మీద అయితే మనం ప్రింట్ చేసుకోవాలో దాని మీద ఇలా ఏమైనా ఉంటుందండి? ఈ క్లాత్ అయితేనే బాగుంటుంది? లేదు శీలా, ప్రింటింగ్ కి మనం జార్జెట్, షిఫాన్, చెన్నూరి సిల్క్, ఆర్గండి, పట్టు, కోట, టస్సర్, ఏ క్లాత్ అయినా, పాలిస్టర్ మిక్స్డ్ క్లాత్ తప్పించి మనం ఏ క్లాత్ మీద అయినా కూడా మనం బ్లాక్ ప్రింటింగ్ చేసుకోవాలి. పాలిస్టర్ కానీ పాలిస్టర్ మిక్స్ ఉన్న క్లాత్ కానీ తప్పించి మిగతా ఏ మెటీరియల్ అయినా మనం ప్రింటింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎందుకండి అది యూజ్ చేయదు అంటున్నారు? అంటే పాలిస్టర్ మీద మనకి అది పట్టుకోదు, దాని మీద ఓన్లీ ఆయిల్ కలర్స్ యూజ్ చేస్తాం మనం. ఇలాంటి కలర్స్ అయితే దాని మీద పట్టుకోదు. మనం వేసినప్పుడు ప్రింట్ వస్తుంది, వాష్ చేసినప్పుడు పోతుందా? ఓకే, ఎందుకు దీన్ని కూడా మనం ఇది ఇట్లా ప్రెస్ చేసి తీసుకుని దీని మీద మళ్ళీ గట్టిగా బ్లాక్స్ తో ప్రింట్ చేసుకోవాలి. మనం ఒక్క బ్లాక్ అనే కాదు, మనం దీన్ని డిఫరెంట్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లాక్ ని ఇలా వేసుకుంటూ వెళ్తాం కదా శీలా, మళ్ళీ కింద మనకు ఒక బార్డర్, ఒక లైన్ మీద దేని మీద బర్డ్స్ నిలబడ్డట్టు అట్లా కావాలి, ఆ బంచి ఉండేటట్టు అనుకుంటే మనం ఇట్లా, అంటే ఇప్పుడు ఈ తీగలాగా వచ్చింది దాని మీద మనకు బర్డ్స్ నిలబడ్డట్టు కనబడుతుంది. లేదంటే ఇదే డిజైన్ ఒక లైన్ లాగా బార్డర్ లాగా కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే మిడిల్ లో అక్కడక్కడ వేయచ్చు. మన క్రియేటివిటీని బట్టి డిపెండ్ అయి ఉంటది. ఓకే, ఇట్లా మనం లైన్ గా, అంటే ఒక దగ్గర మనకి ముద్దలాగా వచ్చేసింది, ఒక దగ్గర నీట్ గా వస్తుంది. ఏం చేత అలా వస్తుందండి? కొంచెం స్ప్రెడ్డింగ్, కొంచెం పల్సన్ అయితే కనుక స్ప్రెడ్ అయింది అనుకో, పల్సన్ అయితే అప్పుడు స్ప్రెడ్ అవుతుంది అనమాట. కొంచెం చిక్కగానే ఉండాలి. ఈ బ్లాక్ మనం ప్రెస్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఒక్కసారి గట్టిగా ఇలా ప్రెస్ చేసామంటే ఈ బ్లాక్ గ్యాప్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఎంత ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయినప్పుడు మనం ఇట్లా ప్రెస్ చేస్తే అదంతా అక్కడ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని లైట్ గా ప్రెస్ చేసుకుని. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మనం కావాలంటే దీని మీద ఇంకా చిప్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఇప్పుడు ఐస్ కింద ఒక కుందని పెట్టుకోవచ్చు. అవుట్ లైన్ కావాలంటే ఏదైనా థ్రెడ్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యి. ఓకే, ఎక్కువగా ఇలాంటి బ్లాక్ ప్రింటింగ్స్ ఏంటంటే మామూలు డిజైన్స్ అయితేనే సూట్ అవుతాయి. మరి ఎక్కువగా గాడిగా చిప్స్ అనేసి ఓవర్ గా మనం అంతగా లుక్ ఉండదు. దాంతో పాటు మనం కాటన్ వాటి మీద అయితే ఇంకా బాగుంటుంది కదండి. కాటన్ మీదనే కాదు శీలా, దేని మీద కూడా మనకి సూటబుల్ గానే ఉంటది. ఇంకా మనం జార్జెట్, పట్టు వీటికి వెళ్ళేటప్పుడు ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది మనకి. ఓకే, అంటే తక్కువ కాస్ట్ లోనే మనకి గ్రాండ్ లుక్ తయారైపోతుంది. ఓకే, అయితే మనం తీసుకునే కలర్స్ ని బట్టి కూడా ఉంటుంది, డిజైన్స్ ని బట్టి, కలర్స్ ని బట్టి మనకు శారీకి అందం తీసుకోవచ్చు. ఓకే అండి, అయితే మరి ఈ రోజు మీరు చక్కగా కడి వర్క్ ని ఎలా వేసుకోవచ్చు, అంటే కడి ప్రింటింగ్ ఎలా వేసుకోవచ్చు చూపించారండి. బాగుంది. మరి ఇలా కంప్లీట్ చేసిన తీసుకొచ్చారా? కుర్తీ తీసుకొచ్చాను శీలా, చూపిస్తాను. చేద్దాం. ఇదిగో చూడు శీలా, మనం బ్లాక్ ప్రింటింగ్ చేసింది ఈ రకంగా ఉంది. దీన్ని ఏం చేసామంటే ఫస్ట్ మనము ప్లెయిన్ కలర్ కాకుండా ఇది డబల్ కలర్ షేడ్ చేసామంటే ఈ డై చేసాము. ఇది బ్లాక్, ఇది వచ్చి బ్రౌన్.
ఈ బ్లాక్ మీద మళ్ళీ ఈ కలర్ తోటి మనం ప్రింట్ చేసుకున్నాం అనమాట. ఆహా ఓకే. ఈ కలర్ తో ప్రింట్ చేసి పైన అంతా మళ్ళీ ప్లెయిన్ వచ్చింది కదా మనకి లైట్ కలర్, దాని మీద బ్లాక్ అండ్ గ్రీన్ తోటి చిన్న చిన్న బూటీస్ లాగా వేశారు. అయితే మరి ఇక్కడ సైడ్స్ కి రాలేదండి బ్లాక్, ఓన్లీ మనకి ఎంత వరకు కావాలనుకుంటే అంతవరకు. మనకు ఇప్పుడు ఇది స్క్వేర్ షేప్ లో వచ్చింది బ్లాక్ డై, కాదు రౌండ్ కావాలంటే రౌండ్ షేప్ తీసుకొని చేసుకోవచ్చు, మనం ఓవల్ షేప్ కావాలంటే ఓవల్ షేప్ తీసుకోవచ్చు, ఒక ఫ్లవర్ లాగా కావాలంటే స్టిచ్ చేసి ఫ్లవర్ షేప్ చేసుకోవచ్చు. అక్కడ షేప్ అనేది మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అయితే ఇలా ఇంత స్క్వేర్ లాగా మనకు ఒక కలర్ రావాలి అంటే ఏం ఇలా చేస్తే వచ్చింది? ఆ ప్లేస్ మట్టుకి మనము టై చేసుకోవాలి. స్క్వేర్ లో కూడా మనము టై చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇంతకుముందు టై అండ్ అంటే ఈ కట్టడంలో దారంతో కట్టే దాంట్లో ప్రతిసారి కూడా మనము ఎడ్జెస్ దగ్గర తెలిసిపోతుంది, అంటే కొంచెం పైకి కిందకి వస్తుంది కదా, జిగ్జాగ్ లాగా వస్తుంది, అందులో తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ స్క్వేర్ లాగా లైన్ లాగా వచ్చింది, బాగుందండి, నీట్ గా చేశారు. ఓకే. దీనికి ఒక బార్డర్ లాగా ఇంకొక గ్రీన్ దాంతో ఇచ్చారు డిజైన్. అయితే దీనికి కలిసేలాగా దీని మీద మళ్ళీ మనకి బ్రౌన్ కలర్ తో బ్లాక్ ప్రింటింగ్ దీంతో వేశారు. ఓకే అండి, బాగుంది. మరి అయితే దీన్ని తయారు చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది మొత్తం కంప్లీట్ రెడీ అయిన తర్వాత షీలా ఒక 2-3 డేస్ మనం అట్లా పక్కకు పెట్టేసేయాలి. షీలా 2-3 డేస్ కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత మనం అప్పుడు మనకు దీనికి స్టార్చ్ కావాల్సిన, ఐరన్ కావాల్సిన అప్పుడు మనం చేసుకోవచ్చు. ఓకే. వాష్ ఎప్పుడు చేయొచ్చు అంటారు? ఆఫ్టర్ 2 డేస్. ఆఫ్టర్ 2 డేస్ వాష్ చేసిన తర్వాత స్టార్చ్ కానీ ఏదైనా మనం ఐరన్ చేసిన స్టార్చ్ పెట్టినా అప్పుడే మనం యూజ్ చేస్తాం. ఓకే. ఒక 2-3 డేస్ వరకు మాత్రం పక్కన పెట్టేసేయాలి. ఓకే అండి, వెరీ నైస్, బాగుంది. అయితే మీరు ప్రతిసారి టై అండ్ డైలో డిఫరెంట్ టెక్నిక్స్ చూపిస్తున్నారు. మరి ఈ రోజు కడీ ప్రింటింగ్ ఎలా వేసుకోవచ్చో చూపించారు ఈ డైయింగ్ లో. చాలా బాగుండింది. మరి సకులకు కూడా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ.